3 మూరమ్మా 5 రూపాయలు ఇవ్వండి. 5 రూపాయలు 2 రూపాయలు బాబు. వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘసుమంగళీ భవ. దేవరాజ్ దేవరాజ్ కళ్ళు తెరు కళ్ళు తెరు దేవరాజ్ ఊపిరి పీల్చు ఊపిరి పీల్చు నా మాట వినిపిస్తోందా దేవరాజ్ నువ్వు బ్రతకాలి దేవరాజ్ ఊపిరి పీల్చు నేను ఇక్కడే ఉన్నా నీకేం కాలేదు నువ్వు బాగానే ఉన్నావు నీకేం కాలేదు డ్యూటీ డాక్టర్ని పిలవండి. దేవరాజ్ బతుకుతాడు కదా కష్టం 14 చోట్ల పొడిచారు బతకటం చాలా కష్టం బతకాలి దేవరాజ్కేమీ కాదు వాడు చచ్చిపోడు ఎవరు డాక్టర్ చెప్పారా? దేవరాజే చెప్పాడు వాడే నిర్ణయించుకున్నాడు వాడు చచ్చిపోడు నిజంగా? అయ్యా దేవరాజ్ చావలేదయ్యా బతికాడు ఇప్పుడు ఏం చేయమంటారు నేనున్నాగా గోపాలం అయ్యా వాళ్ళు భయపడకు నేను చూసుకుంటాగా వస్తాయ్యా నీ పేరేమిటన్నావు? మనోహర్ ఇదంతా పూర్తయ్యే వరకు మనోహర్ని జాగ్రత్తగా చూసుకో
కొన్నాళ్ల పాటు బయటి ఊరికి పంపించు. గోపాలం వాడిని వదిలే. వాడిని ప్రాణాలతో విడిచిపెట్టరు. వాడి కర్మ వదిలే. వెల్కమ్ టు అవర్ డిస్ట్రిక్ట్ సార్. థ్యాంక్ యూ. రండి సార్, రండమ్మా. థ్యాంక్ యూ. అంతా చక్కబడుతుంది. నాకు తెలుసు దేవా మీద చేయి వేస్తే ఏమవుతుందో అందరికీ తెలియాలి. అది నాకు తెలియ. మొత్తం 64 కేసులు. సూర్య మీద, దేవరాజ్ మీద. ఇక్కడ మీకు సొంతంగా వేరే కోర్టు, వేరే పోలీస్, వేరే రాజ్యాంగం చేస్తున్నారు. మీరు పిలవగానే ఎవరైనా సరే మీ ముందుకు రావాలి, లేదా కొడతారు, తత్తారు. ఏది మీరు చెప్తే అదే తీర్పు. కోర్టు ఏం చెప్పినా మీరు పెట్టిందే చట్టం. లావాదేవీలు, మొగుడు పెళ్లాల గొడవలు, వ్యాపారం, తగువులు, లైసెన్సులు అన్నింటికీ మీరే న్యాయమూర్తులు. మీ ఇల్లే కోర్టు. సాయం చేయమని 10 మంది వస్తారు. మా చేతనైనా సాయం చేస్తున్నాం. సాయం చేయడానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, ఒక పెద్ద గవర్నమెంటే ఉంది. వాళ్ళని చేయనివ్వండి. మీ వల్ల కాదనే కదా సార్ మా దగ్గరకు వస్తున్నారు. అందుకే వస్తున్నారా, లేక మీరంటే భయంతో వస్తున్నారా? వాళ్ళు మా దగ్గరికి రావటం మీకు నచ్చలేదు కదా? నచ్చడం నచ్చకపోవడం గురించి మనం మాట్లాడలేదు. ఏది కరెక్ట్, ఏది తప్పు అన్న దాని గురించే మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు, మీకు పేదరికం అంటే తెలుసా? ఏనాడైనా పస్తులున్నారా? జేబులో చెల్లి గవ్వ లేకుండా అల్లాడారా? కడుపు కాలేటప్పుడు కోర్టు ఖర్చులు, వకీల్ ఫీజులు ఇచ్చుకోలేరు సార్. 100 సార్లు కోర్టు చుట్టూ తిరగలేరు. ఏం చేస్తారు? వాళ్ళకు కావాల్సిన న్యాయం అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు. నడి రోడ్లో చావగొట్టడం న్యాయమా? మరి పోలీస్ స్టేషన్లో కట్టిపడేసి లాఠీలతో కొట్టడం న్యాయమా? ఏది న్యాయం, ఏది అన్యాయం నిర్ణయించడానికి చట్టం అనేది ఒకటి ఉంది. అది అమలు చేయడానికి మేమున్నాం. మీరేం చేసినా కరెక్ట్, మేం చేస్తే తప్పు. కోర్టు, గవర్నమెంట్ చట్ట ప్రకారంగా చేసేది. దేవరాజ్ సూర్య చేయడం తప్పు. 100 రౌడీలతో ఈ ఊరు వెళ్ళడం తప్పు. చాలా బాగుంది సార్. మీ దగ్గరికి ఎవరైనా పిటిషన్ తీసుకొస్తే అది మీరు చూసి ఇది కరెక్ట్, ఇది తప్పు, వీడికి పట్టాయి, వాడికి ఇవ్వద్దు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని మీరు చెప్పచ్చు. అదే మిగతా వాళ్ళు చెప్తే తప్పు. పిలిపించి మీటింగ్ పెడతారు. కలెక్టర్ సహాయం చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయకూడదు.
ఎందుకంటే అధికారం, మీకున్న అధికారం ఐఏఎస్ అనే అధికారం, ఎస్పీ అనే అధికారం కదా సార్. మా దగ్గరే ఉందో తెలుసా సార్? నమ్మకం. జనం మా మీద పెట్టుకున్న నమ్మకం. మీరు చేయలేకపోయిన సహాయం మేం చేయగలమని వాళ్ళు నమ్ముతున్నారు. అర్థమైందా? పూర్తయిందా? మీరు అరవడం పూర్తయిందా? మీ అరుపులకి కేకలకి ఈ ఊరు జనం భయపడచ్చు. నేను భయపడ్డా. మీకు మేమంటే నచ్చదు కదా. మీరు గొప్పింటి వాళ్ళు, చదువుకున్నవాళ్ళు, కలవారి కుటుంబం. మా బోటి చిన్నవాళ్ళు ఏ మంచి పని చేసినా కూడా మీకు నచ్చదు కదా. అవును, నచ్చదు. అది నీలా రౌడీతనం చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు. వీడు సూర్య సార్. రెచ్చగొట్టకండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. రాసు సూర్య, ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు.